పుష్ప 2 చాలా లక్కీ. ఆ అదృష్టమే లేకపోతే 1000 కోట్లు కూడా కలెక్ట్ చేసేది కాదు. అదృష్టం అంటే పుష్ప 2దే. సినిమా రిలీజ్ అయిన 70 రోజుల తర్వాత ఈ డిస్కషన్ ఎందుకు అన్న డౌట్ మీకు రావచ్చు. అల్లు అర్జున్ ఎంత లక్కీ ఫెలోనో ఈ మధ్యనే హిందీ ఆడియన్స్ నిరూపించారు. ఎలాగో చూద్దామా? పుష్ప 2 రిలీజ్ తర్వాత సంక్రాంతి వరకు తెలుగులో క్రేజీ మూవీ రాలేదు. సంక్రాంతి వరకు పుష్ప 2 తప్ప మరొక ఆప్షన్ లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కూడా కలిసొచ్చింది. పోటీ లేక బాక్స్ ఆఫీస్ ను దోచేసి రికార్డులు కొల్లగొట్టేసింది. పుష్ప 2 రిలీజ్ అయిన 6నే రావాల్సిన చావా వెనక్కి తగ్గడం బన్నీకి బాగా కలిసొచ్చింది. లేదంటే 1000 కోట్లు కూడా దాటడం కష్టమేనట. వ్యాలంటైన్స్ డే నుంచి ఇండియాలో చావా మానియా నడుస్తోంది. బాలీవుడ్ బ్రహ్మరథం పట్టడంతో ఈ సినిమాకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా చావా రూపొందింది. శంభాజీగా విక్కీ కౌశల్ పెర్ఫార్మెన్స్ ను ఆడియన్స్ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చావాలో విక్కీ యాక్టింగ్ కంటతడి పెట్టిస్తోంది. థియేటర్స్ నుంచి ప్రేక్షకులు ఏడుస్తూ వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ ఫ్యాన్ థియేటర్లోకి శంభాజీ గెటప్ లో గుర్రంపై స్క్రీన్ ముందుకొస్తే జై శంభాజీ అంటూ ప్రేక్షకులు నినాదాలు చేసిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా చావాను ఓన్ చేసుకున్నారు. ఓ చిన్నారి పెట్టిన వీడియోను విక్కీ తన ఇన్స్టాలో షేర్ చేశాడు. థియేటర్లో భావోద్వేగాలకు గురైన వీడియోలు సినిమాకు హైప్ ని తీసుకొచ్చాయి. పుష్ప హిందీలో హిట్ కావడంతో పుష్ప 2 రిలీజ్ కోసం నార్త్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. పుష్ప 2 మానియాను తట్టుకోవడం కష్టమని ఫీల్ అయిన చావా నిర్మాతలు పోటీ నుంచి తప్పుకొని ఫిబ్రవరి 14న వచ్చారు. ఒకవేళ ఈ రెండు సినిమాలు పోటీ పడితే పుష్ప 2కి హిందీలో దెబ్బ పడేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. చావాలో శంభాజీ భార్యగా రష్మిక ఆకట్టుకుంది. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించాడు. శుక్రవారం రిలీజ్ అయిన చావా 4 రోజుల్లో 145 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. స్త్రీ 2 తర్వాత బాక్స్ ఆఫీస్ కు కళ తీసుకొచ్చింది. సోమవారం టెస్ట్ ను పాస్ అయిన చావా 400 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా. పుష్ప 2 తెలుగుల కంటే హిందీలో భారీ వసూలు రాబట్టింది. హిందీ సినిమాకు 700 కోట్లు 800 కోట్లు ఎలా ఉంటుందో చూపించింది. ఓవరాల్ గా 1871 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇందులో దాదాపు 1000 కోట్లు హిందీ నుంచి వచ్చినవే. చావా కూడా డిసెంబర్ 6నే రిలీజ్ అయితే 1000 కోట్లు క్రాస్ చేయడం కష్టమయ్యేది. అంతేకాదు బాలీవుడ్ లో స్త్రీ 2 పేరు మీద ఉన్న 623 కోట్ల రికార్డు పదిలంగానే ఉండేది. చావా రిలీజ్ తర్వాత పుష్ప 2 రికార్డుల టాపిక్ మరొకసారి వచ్చింది. పుష్ప అంటే ఫ్లవర్ కాదు బ్రాండ్ అన్న ఇమేజ్ ను లక్ తో కాపాడుకున్నాడు. హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చిందంటే ఓ 2-3 వారాల పాటు టాప్ రేటింగ్ లో ఉండటం సహజం. ఒక్కోసారి 50 రోజుల వరకు సత్తా చాటుతుంది. అయితే ఓ సినిమా మాత్రం ఏడాది నుంచి టాప్ 10లో ఉండటం విశేషం. ఆ సినిమా ఏంటి? థియేట్రికల్ ఆడియన్స్ కే కాకుండా ఓటీటీ లవర్స్ కి కూడా ఎంతకంత బాగా నచ్చేసిందో చూసేద్దామా? కల్కిలా సలార్ 1000 కోట్లు కలెక్ట్ చేయకపోయినా 700 కోట్లు వసూలు రాబట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్స్ లోకి వచ్చి 50 రోజుల తర్వాత 2024 ఫిబ్రవరి 16న ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. ఇప్పటికీ నెట్ఫ్లిక్స్ లో టాప్ 10లో ట్రెండింగ్ లో ఉండడం విశేషం. సలార్ మొదట నెట్ఫ్లిక్స్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అయింది. తర్వాత జియో హాట్స్టార్ వేదికగా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అయినా ఏడాది నుంచి నెట్ఫ్లిక్స్ లో టాప్ 10లో ఉండడం విశేషం. సలార్ 2 గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే పృథ్వీరాజ్ సుకుమారన్ ఓటీటీ ట్రెండింగ్ పై స్పందిస్తూ ఇది కేవలం రికార్డు మాత్రమే కాదని ప్రేక్షకుల ప్రేమ అభిమానానికి నిదర్శనమన్నాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ వరుస ఫ్లాపుల్లోకి వెళ్లిపోయాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి డిజాస్టర్స్ తర్వాత వచ్చిన సలార్ తో ప్రభాస్ సత్తా చాటాడు. దీంతో సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వంపై ఆసక్తి నెలకొంది. సలార్ 2ను పక్కన పెట్టిన ప్రశాంత్ నీల్ చేతిలో ఎన్టీఆర్ మూవీని ఇంకొక వారంలో స్టార్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత కేజీఎఫ్ 3 చేస్తాడా, సలార్ 2 తీస్తాడా అన్న డౌట్ కు పృథ్వీరాజ్ సుకుమారన్ క్లారిటీ ఇచ్చాడు. తారక్ మూవీ తర్వాత సలార్ 2 మొదలవుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. జాన్వీ కపూర్ కి సుడి తిరిగిందా? దేవరలో నటించే పని లేకుండా గ్లామర్ చూపించి మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందా? పాన్ ఇండియా స్టార్ పక్కన జాన్వీ పేరు వినిపిస్తోంది. ఇందులో నిజమెంత? వాచ్ ది స్టోరీ. చుట్టమల్లే చుట్టేమని అడిగిందో లేదో ఈ అమ్మడే కావాలంటూ టాలీవుడ్ స్టార్స్ చుట్టేస్తున్నారు. దేవర రిలీజ్ కు ముందే బుచ్చిబాబు సినిమాలో రామ్ చరణ్ తో జోడీ కట్టే ఛాన్స్ కొట్టేసింది. బుచ్చిబాబు సినిమాలో ఇంకా జాయిన్ కాకముందే అల్లు అర్జున్ మూవీ ఛాన్స్ కొట్టేసిందంటూ ప్రచారం నడుస్తోంది. పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ మూవీ చేయాల్సింది. జవాన్ తర్వాత అట్లీ బన్నీతో సినిమా ప్లాన్ చేశాడు. ఇందులో హీరోయిన్ గా జాన్వీ పేరు బయటకొచ్చింది. ఆ మధ్య అట్లీ ఇచ్చిన బాలీవుడ్ పార్టీకి జాన్వీ హాజరు కావడంతో ఈ అమ్మడే హీరోయిన్ అంటూ ప్రచారం నడుస్తోంది. అట్లీ సినిమాలో బన్నీ హీరోయిన్ గా జాన్వీ పేరు బయటకొచ్చినా ఇది గాలివార్తేనట. అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ పూర్తయ్యే నాటికి 2 ఏళ్లు పడుతుంది. ఇంతవరకు అట్లీ స్టైలిష్ స్టార్ మూవీని ప్రకటించలేదు. హీరోయిన్ గా జాన్వీ పేరు బయటికి రావడం అంటే హీరోయిన్ పిఆర్ టీం చేసిన పనే తప్ప ఇంకా ఓకే కాని సినిమాకు హీరోయిన్ ఎంపిక చేసే ఛాన్సే లేదు. ఆ కుర్ర హీరోకి హిట్ అందని ద్రాక్షగా మారింది. కెరియర్ స్టార్ట్ చేసిన 15 ఏళ్లలో బొక్క హిట్ అందుకున్నాడు. సక్సెస్ చూసి 12 ఏళ్లైనా ఫేడ్ అవుట్ కాలేదు. ఏదో ఒక సినిమాతో కనిపిస్తూనే ఉన్నాడు.
ఈసారి హిట్స్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ ని నమ్ముకున్నాడు. ఆ కాంబినేషన్ ఏంటో చూసిద్దామా. సందీప్ కిషన్ ఇవాల్టి హీరో కాదు, 15 ఏళ్ల క్రితమే 2015లో ప్రస్థానం అనే మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ 15 ఏళ్ల కెరియర్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తప్ప మరో హిట్ చూడలేదు. నిర్మాతగా మారి తీసిన నిను వీడని నీడను నేనే, ఊరు పేరు భైరవకోనతో పాస్ మార్కులు మాత్రమే సాధించాడు. గట్టిగా హిట్ కొడితేనే గాని ఈ కుర్ర హీరో పేరు వినిపించే పరిస్థితి లేదు. సందీప్ కిషన్ కు ఒకే ఒక హిట్ ఉన్నా ఛాన్స్లు లేక ఎప్పుడూ ఖాళీగా లేడు. తమిళ ఇండస్ట్రీ పిలిచి క్రేజీ మూవీస్ ఇచ్చింది. మైఖేల్, కెప్టెన్ మిల్లర్, రాయన్ వంటి తమిళ సినిమాలతో కోలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాయన్ సక్సెస్ అయిన ఆ క్రెడిట్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ధనుష్ ఖాతాలోకి వెళ్లిపోయింది. యాక్షన్, హారర్, లవ్ అంటూ అన్ని రకాల జోనర్స్ తిరిగేసిన సందీప్ కిషన్ ఈసారి ఎంటర్టైన్మెంట్ ను నమ్ముకుని ఈ నెల 26న మజాకాతో వస్తున్నాడు. రవితేజతో ధమాకా తీసి సూపర్ హిట్ కొట్టిన త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో మజాకా రూపొందింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ యూత్ లో క్రేజ్ తీసుకొచ్చాయి. మరి మజాకా కెరియర్ కు మజా తీసుకొస్తుందేమో చూడాలి. మరి పూజా హెగ్డే మరోసారి ఐటెం గర్ల్ గా మారుతుందా? ఫేడ్ అవుట్ హీరోయిన్ అనిపించుకొని వెంటనే కోలుకొని 4 క్రేజీ ప్రాజెక్ట్స్ సొంతం చేసుకుంది. ఇంతలో వచ్చిన ఐటమ్ ఆఫర్ ని వదిలిపెట్టలేదు. సూపర్ స్టార్ మూవీతో చిందులేయడానికి రెడీ అవుతుందా? హవెలు పూజా హెగ్డేను ఫ్లాప్లు వేడడం లేదు. ఫేడ్ అవుట్ నుంచి కోలుకొని వరుస సినిమాలు చేస్తుందన్న పేరే కానీ ఫ్లాప్స్ లో డబుల్ హ్యాట్రిక్ కొట్టేస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న దేవా ఫ్లాప్ కావడంతో ఐరన్ లెగ్ ముద్ర ఈ అమ్మడికి వెంటాడుతూనే ఉంది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసికా భాయ్ కిసికా జాన్ మరో హిందీ మూవీ దేవాతో షాక్ ఇచ్చింది. పూజా హెగ్డేకు తెలుగులో తప్ప మరో లాంగ్వేజ్ లో హిట్ లేదు. హిందీలో ఏ సినిమా చేసినా నిరాశ మిగులుతోంది. రాధేశ్యామ్ తో మొదలైన ఫ్లాప్ పరంపర కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకానొక టైంలో చేతిలో సినిమా లేని పరిస్థితి నుంచి బయటపడి బిజీ అయింది. మరోవైపు ఫ్లాప్స్ వస్తూనే ఉన్నా తగ్గేది లేదంటూ ఆఫర్స్ వరిస్తున్నాయి. హీరోయిన్ ఛాన్స్లే కాకుండా ఐటమ్ ఆఫర్ కూడా వచ్చి చేరింది. పూజ ఇంతవరకు తెలుగులో తప్ప మరో భాషలో ఐటమ్ సాంగ్ చేయలేదు. రంగస్థలంతో ఐటమ్ గర్ల్ గా మారి F3లో వెంకీ, వరుణ్ తేజ్ తో ఆడిపాడింది. ఈసారి తమిళంలో ఐటమ్ గర్ల్ గా మెరవనుంది పూజ. పూజ F3లో ఐటమ్ సాంగ్ కోసం 1 కోటికి పైగా డిమాండ్ చేస్తుందన్న న్యూస్ అప్పట్లో వచ్చింది. ఈ పాటను 2 రోజుల్లో పూర్తి చేశారని, ఈ లెక్కన రోజుకు 50 లక్షల చొప్పున 2 రోజులకు 1 కోటి వెనకేసుకుందని టాక్. ఒక్కో సినిమాకు 30 నుంచి 40 రోజులు కష్టపడితే 3 కోట్లు వస్తుంది. 2 రోజుల్లో 1 కోటి సంపాదించడం పూజకే చెల్లింది. పూజ ముచ్చటగా 3వ ఐటమ్ గర్ల్ గా మారుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న కూలీలో పూజ ఐటమ్ సాంగ్ చేస్తోందంటూ కాలీవుడ్ లో ప్రచారం నడుస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించకపోయినా ఛాన్స్ వస్తే మాత్రం కూలీ లక్కీనే. ఎందుకంటే ఈ అమ్మడు స్పెషల్ అపీరియన్స్ ఇచ్చిన రంగస్థలం, F3 హిట్ అయ్యాయి. పూజ హీరోయిన్ గా నటించిన సినిమాలు ఎలాగూ హిట్ కావడం లేదు. సక్సెస్ ను ఐటమ్ సాంగ్ తో వెతుక్కుంటోంది. ఫేడ్ అవుట్ అయిపోయిందనుకున్న శ్రీలీల పుష్ప 2లో కిసిక్ అంటూ కనుకొట్టి బాలీవుడ్ ఆఫర్స్ తనుకుపోయింది. ప్రెసెంట్ ఈ అమ్మడు హిందీలో 2 సినిమాలు చేస్తోంది. కూలీ కూడా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. కిసిక్ అంటూ పూజ కూడా క్లిక్ అవుతుందేమో మరి చూడాలి.